మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్క తమ్ముడు సెంటిమెంట్ అయితే మాత్రం పీక్స్ అండి నిజంగా సినిమాకి. అసలు ఈ డైరెక్టర్ రాజమౌళి గారిని లీడ్ చేస్తాడు విఎఫ్ఎక్స్ లో చెప్పాలంటే కనుక. అసలు చాలా 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 అసలు ఈ గ్రాఫిక్స్ అనేది ఎవ్వరికి విఎఫ్ఎక్స్ తెలియకుండా అసలు అనుమానం వచ్చిందనమాట. ఆ కొండల్లో ఒక ఆంజనేయ స్వామి ఉంటారు, ఆ 2-3 నిమిషాలు ఒకటే ట్రాక్ కెమెరా వెళ్తున్నప్పుడు ఆ వేరే ప్రపంచం కనపడింది నిజంగా చెప్పాలంటే. అది గ్రాఫికే కానీ అది నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది కొన్ని షాట్లు. అలాగే హీరో యాక్టింగ్ మంచి భవిష్యత్తు ఉందండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు మళ్ళీ 2వ సినిమా 3వ సినిమా అంటే అన్ని కొన్ని సినిమాలు చేసినా కూడా హీరోగా ఇది 2వ సినిమా. కానీ మంచి ఫ్యూచర్ ఉందండి, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఫైట్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో మా మాస్ మహారాజా రవితేజ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఉండడు, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన స్క్రీన్ లో ఉండడు, ఎందుకు ఈ మాట అన్నది మీకు అర్థమవుతుంది. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమాని ఎవరు ఆపగలరండి? ఎవడైనా సినిమా బాగాలేదంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది కదా, తోలు తీస్తా తాట తీస్తా. మిగతా సినిమాకి ఎలా పోటీ ఇస్తుంది? మిగతా సినిమాలకి ఎలా పోటీ ఇస్తుంది? మిగతా సినిమాలకి దీనికి అసలు సంబంధం లేదండి. అన్ని సినిమాలు వేరే వేరే ప్యాటర్న్ వస్తున్నాయి. సో ఇది దేవుడి సినిమా కాబట్టి దీని స్టోరీ వేరు, దీని లైన్ వేరు, దీని కథ వేరు. పక్కా నచ్చే సినిమా. బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్ ఉందని ఇచ్చి పడేసిన బ్యాక్గ్రౌండ్ అయితే మామూలు కాదు. గూర్ కన్స్ వచ్చినాయి థియేటర్ లో. ఇంకోటి హీరో ఒక హీరో అంటారా, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్, అందరు హీరోలు ఉన్నారన్న. మీరు చూడండి సినిమా వేరే లెవెల్ ఉంటుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్నారు.